నమస్కారం నా పేరు జ్యోతి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని కుట్రలు చేస్తున్నారు వారి ప్రయత్నాలు విఫలం కావాలంటూ శ్రీవారిని వేడుకున్నారు మంత్రి వేణుగోపాలకృష్ణ అగ్ని ప్రమాద బాధితుల ఇళ్లను కూల్చిన అన్యాయం అధికారుల తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే వెలగపూడి ప్రమాద బాధితుల ఇళ్లను కూల్చిన అన్యాయం అధికారుల తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే వెలగపూడి గృహ లబ్ధిదారులతో నిర్వహించిన ర్యాలీలో ఉత్తర ఇన్ఛార్జ్ కేకే రాజు వైకుంఠ ఏకాదశి నాడు 32 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే బృహత్తర కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చూస్తున్న వారి కుటిల ప్రయత్నాలు విఫలం కావాలని శ్రీవారిని వేడుకున్నట్లు మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు. తిరుమల వచ్చిన ఆయన నైవేద్య విరామ సమయంలో ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డితో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. అర్హులైన పేదలందరికీ సొంతింటి కల నిజం చేసేందుకు ఈ నెల 25న పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నామని చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని కొందరు యత్నిస్తున్నారన్నారు. వారి ప్రయత్నాలు విఫలం కావాలని వెంకన్నను వేడుకున్నట్లు చెప్పారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య దర్శనం ఈరోజు అనుగ్రహించారు, లభించింది. ముఖ్యంగా ఈరోజు స్వామివారిని వేడుకున్నది, ప్రార్థించింది, కోరుకున్నది ఈ రాష్ట్ర పాలకుడైనటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వారి దివ్యాశీస్సులు ఇప్పటికే లభించాయి. మరింత ఉండాలని స్వామివారిని ప్రార్థించడం జరిగింది. ప్రధానంగా పేదరికంలో కొట్టుమిట్టాడుతూ కనీసం ఈ సమాజంలో తనకంటూ ఒక సొంత నివాసం లేదనేటువంటి అనేక మంది బాధను తీర్చడానికి స్వామివారు భూసమేతుడైనటువంటి వెంకటేశ్వర స్వామివారు ఈరోజు సుమారుగా 32 లక్షల మందికి ఇల్లు పట్టాలు పంచేటువంటి ఒక కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు సంకల్పం చేశారు. ఆ సంకల్పానికి సిద్ధి కలగాలని స్వామివారిని కోరుకోవడం జరిగింది. అగ్ని ప్రమాద బాధితులకు ఇచ్చిన నివాస సాగు స్థలాలలో ఇళ్లను కూల్చివేయడం దారుణమని తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు మండిపడ్డారు. ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా 30 కుటుంబాలకు చెందిన ఇళ్లను కూల్చివేయడం దుర్మార్గమని, కోర్టు వివాదంలో స్థలం ఉందని చెప్పినా జీవీఎంసీ అధికారులు పట్టించుకోకపోవడం బాధితారాహిత్యమని మండిపడ్డారు. బలవంతంగా ఇళ్లలో ఉన్న బట్టలు, వస్తువులు బయటపడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గ పరిధిలోని కృష్ణాపురం, రామకృష్ణాపురంలోని బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఇటీవల కృష్ణానగర్, రామకృష్ణపురంలో తొలగించిన ఆక్రమణలో అగ్ని ప్రమాద బాధితులు ఉన్నారని అన్నారు. 1972లో జరిగిన అగ్ని ప్రమాదంలో బాధితులకు అప్పట్లో ఇళ్ల స్థలంతో పాటు సాగు చేసుకునేందుకు ఎకరం భూమిని ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. జీవీఎంసీ అధికారులు కోర్టు వివాదంలో ఉన్న సంగతిని కూడా మరిచి నిర్దాక్షిణ్యంగా కూల్చివేతకు దిగడం దారుణమన్నారు. రోడ్డున పడ్డ బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అర్హులైన పేదలందరికీ సొంతింటి కల నిజం చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తున్నారని ఉత్తర వైసీపీ ఇన్ఛార్జ్ కేకే రాజు అన్నారు. చరిత్రలోనే తొలిసారిగా 30,70,000 మందికి పైగా లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయనున్నారని చెప్పారు. ఈ నెల 25న పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్న నేపథ్యంలో అక్కైపాలెం 80 ఫీట్ రోడ్లోని లబ్ధిదారులతో కలిసి భారీ ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తూ పేదల పక్షపాతిగా జగన్మోహన్ రెడ్డి మారారని కేకే రాజు అన్నారు. పేదల సంక్షేమం, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు జుబేద్, చల్లా ఈశ్వరరావు, పీలా వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో డిసెంబర్ 25వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనటువంటి విధంగా ఒకే రోజు 30,75,000 మందికి పైగా ఇల్లు లేని నిరుపేదలకు అందరికీ కూడా వారి సొంత ఇంటి కళని నిజం చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిసెంబర్ 25వ తారీఖున ఇల్లు కేటాయింపు, అంతేకాకుండా ఇళ్ల పట్టాల ద్వారా లబ్ధి చేకూర్చి ఆ ఇంటికి శంకుస్థాపనలు కూడా కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరుగుతుంది. విశేషమైన దినాన్ని పేద ప్రజలందరికీ కూడా శుభవార్తని జగన్మోహన్ రెడ్డి గారు వారి గుండెల్లో ఆనందాన్ని నింపుతున్న శుభ సందర్భంగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే
కొన్ని దశాబ్దాలుగా సొంత ఇంటి కళని నెరవేర్చడం కోసం ఎదురు చూస్తున్నారో వారందరి కళల్ని జగన్మోహన్ రెడ్డి గారు నిజం చేస్తున్న సందర్భంగా ఈరోజు ఇక్కడ లబ్ధిదారులతో ఒక భారీ ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ 17 నెలల కాలంలోనే కూడా ఆయనకున్న సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి వార్డు కమిటీలు దోహదపడతాయని 75వ టీడీపీ పరిశీలకుడు పైలా ముత్యాల నాయుడు అన్నారు. స్థానిక CWCలో జరిగిన వార్డు కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం నియంత పాలన కొనసాగుతోందని విమర్శించారు. ఎక్కడ చూసినా వైసీపీ నాయకులే గూండాలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నాయకులు ఆగడాలకు అడ్డుకట్ట వేసే రోజు దగ్గరలోనే ఉందన్నారు. అనంతరం వార్డు కమిటీ, బూత్ కమిటీలను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పులి రమణారెడ్డి, పెంటి రాజు తదితరులు పాల్గొన్నారు. మాతృవందనం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 27న మహారక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు గాజువాక బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింహరావు తెలిపారు. బీసీ రోడ్లోని ఫిట్నెస్ జిమ్ లో శిబిరం గోడ పత్రికను ఆవిష్కరించారు. రక్తదానం ప్రాణదానంతో సమానమన్నారు. కరోనా కారణంగా చాలా మంది రోగాల బారిన పడ్డారని, రక్త నిధుల కొరత కారణంగా చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో యువత స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 62వ వార్డు అభ్యర్థి ములకపల్లి ప్రకాష్, ట్రస్ట్ అధ్యక్షుడు వంశీ, దినేష్ తదితరులు పాల్గొన్నారు. మాతృవందన చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు వంశీ గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి దినేష్ గారు ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మరి ఆ యొక్క వాల్ పోస్టర్ని ఈరోజు మన ఇండియన్ స్పోర్ట్స్ ఫిట్నెస్ సెంటర్లో ఈరోజు రోజు రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవనీయులు పెద్దలు, మన విశాఖ జిల్లా ఎస్సీసీఎల్ బీజేపీ నాయకులు ములకపల్లి ఈశ్వరరావు గారు, అదేవిధంగా 62వ వార్డు ప్రెసిడెంట్ అయినటువంటి పెద్దలు గౌరవనీయులు ములకపల్లి ప్రకాష్ గారు మరియు రాజు గారు, కోచెస్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి పెద్దలు చెప్పినట్లుగా ఈ కరోనా కష్టకాలంలో ప్రతి ఒక్కరూ కూడా చేసిన బీజేపీ గాజువాక కన్వీనర్ కరణం నరసింహరావు గారికి నాకు అభినందనలు. తెలంగాణ వచ్చి ఒక మన స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. అదేవిధంగా మన ములకపల్లి ఈశ్వరరావు గారికి, అదేవిధంగా మన మాతృవర్గం చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులైన ములకపల్లి వంశీకి నాకు అభినందనలు. అలాగే దినేష్కి, జనరల్ సెక్రటరీకి. ముఖ్యంగా ఏంటంటే బ్లడ్ డొనేషన్ క్యాంప్ అయితే ఈ మధ్యకాలంలో కరోనా వల్ల అపోహలు ఎక్కువైపోయింది. బ్లడ్ డొనేషన్ ఎవరైనా ముందు రావడానికి భయపడుతున్నారు. ఏదో కరోనా టైంలో బ్లడ్ డొనేషన్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని కుట్రలు చేస్తున్నారు. వారి ప్రయత్నాలు విఫలం కావాలంటూ శ్రీవారిని వేడుకున్నారన్న మంత్రి వేణుగోపాలకృష్ణ. అగ్ని ప్రమాద బాధితుల ఇళ్లను కూల్చడం అన్యాయం, అధికారుల తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే వెలగపూడి. ప్రమాద బాధితుల ఇళ్లను కూల్చడం అన్యాయం, అధికారుల తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే వెలగపూడి. గృహ లబ్ధిదారులతో నిర్వహించిన ర్యాలీలో ఉత్తర ఇన్ఛార్జ్ కేకే రాజు. ఇవి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి SGV న్యూస్.